దేవుడు అంటే ఎవరు? యేసుప్రభు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? ఇప్పుడు దేవుడు అనంటే దేవుడు సర్వాంతర్యామి, అన్నిటినీ సృష్టించినవాడు. అందుకని ఆయనని తండ్రి అయిన దేవుడు అని అంటాం. ఎందుకంటే ఆయన అన్నిటినీ సృష్టించాడు కాబట్టి. యేసుప్రభు అనంటే మొదటి నుంచి మనుషులు ఎవరినైతే చూసారో ఆదాం హవ్వల దగ్గరికి మరి ఏదెన్ వనంలో ఎవరొచ్చి మాట్లాడారో, అబ్రహాంతో మాట్లాడారో, మరి యాకోబుతో మాట్లాడారో, మోషే చూశాడో, మరి ఆయన మహిమగల స్వరూపాన్ని, అదంతా కూడా యేసుప్రభువే. ఎవరైతే ఈ లోకంలో పుట్టి మరి దేవుడు లోకానికి వచ్చాడు అని అంటూ ఉంటారు కదా. సో ఎవరైతే వచ్చారో భూమిపైన నివాసం చేసి బ్రతికి చూపెట్టాడో ఆయనే యేసుప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? యేసుప్రభు వచ్చినప్పుడు నేను మీతో ఉండని సమయంలో నేను మీకు పరిశుద్ధాత్మని పంపిస్తాను అని చెప్పాడు. నా ఆత్మని మీలో పెడతాను అని చెప్పాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఎలా ఉంటాడు? మన శరీరంలో మనకొక మనసు అంటే మైండ్, మన థాట్ ప్రాసెస్ అంతా కూడా చేసేది, మన ఆలోచనలు ఇవన్నీ కూడా మన మనసులో యోచన చేసుకుంటాం. సో దట్ మైండ్ స్పేస్, దాన్ని మనసు అని అంటాం. రెండోది హృదయం, హార్ట్ అని అంటాం కదా. సో మన హృదయం కొంచెం డీప్ థాట్స్ చేసేటివి, ఎక్కువ ఫీల్ అయ్యేటివి, ఇట్ ఈస్ అబౌట్ హార్ట్. దెన్ స్పిరిట్ అని అంటే ఆత్మ. సో దేవుడు ఏదైతే మనల్ని చేసినప్పుడు జీవాత్మని మన లోపల పెట్టాడు. ఆ జీవాత్మ వల్లనే మనుషులంతా సర్వైవ్ అవుతూ ఉంటారు. దట్ ఈస్ అ కటింగ్ స్టైన్, దట్ ఈస్ అ స్పిరిట్ వి సే. సమ్ ఎనర్జీ, సైన్స్లో ఎనర్జీ అన్నా, స్పిరిచువల్ ఎనర్జీ అన్నా, ఏదన్నా కూడా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద బ్రెత్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ అస్. అండ్ దెన్ పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా ఉంటాడనంటే ఈ బ్రెత్ ఆఫ్ లైఫ్ని, లేకపోతే ఈ జీవాత్మ దేవుడు తీసేసి పరిశుద్ధాత్మని అంటే గైడెన్స్ని మనకు పెడతాడన్నట్టు. సో మనకు దేవుడు ఉన్నాడా, దేవుడు మరి నాకెందుకు ఇన్ని కష్టాలు, లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి మనిషికి దేవునిలో ఎదిగే క్రమంలో ఏదో ఒక అంశాన్ని బట్టి ప్రశ్నలు అనేటివి తలెత్తుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలు మనకు వచ్చినప్పుడైనా, భయాలు మనకు వచ్చినప్పుడైనా, లేకపోతే జనరల్గా మనం వ్యక్తిగతంగా ఏదైనా విషయంలో మనం పోరాడుతూ ఉన్నా ఆ పోరాటంలో మనకు శక్తిని అంటే ఎండ్యూరెన్స్ అని అంటే సహనాన్ని దయచేసేది పరిశుద్ధాత్మ దేవుడు. సో మనం ప్రేమని అంటే ఎంత వంచే మనుషులు ఉన్నా కూడా వాళ్ళ పట్ల ప్రేమగా మమకారంగా ఉండాలి అని అంటే అది మన హ్యూమన్ స్ట్రెంగ్త్ అంటాం కదా. అంటే మనం మనుషులకి సాధ్యమైనది కాదు, అది దేవుని ఆత్మ ఉండటం వలన మనకు సాధ్యమవుతుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు. మన లోపల మెల్లనైన స్వరంగా ఉన్నా కూడా మన మైండ్ని అంటే మన మనస్సుని స్వాధీనపరుచుకొని అదుపులో ఉంచుకునేవాడు పరిశుద్ధాత్మ. సో మనకు నార్మల్ లైఫ్కి, లేకపోతే ఒక క్రిస్టియన్ లైఫ్కి, లేదా దేవునిలోకి వచ్చిన తర్వాత జీవితానికి తేడా ఏంటి అని అంటే, నార్మల్ లైఫ్లో కూడా మనకు ఒక ఇన్నర్ కాన్షియస్ ఉంటుంది. సో ఇన్నర్ కాన్షియస్ అనేది అంత బలమైనది కాదు. మనకి ఎప్పుడు కూడా మనసుకి ఇంకా ఆత్మకి ఘర్షణ అనేది కలుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. సో కానీ మన మనసు అంటే మన మైండ్ వాయిస్ అనేది ఓవర్ పవర్ చేస్తూ ఉంటుంది. మనం ఏదైతే ఈ మెల్లనైన స్వరం ఉంటుందో దాన్ని అణిచేసుకొని అంటే మన కాన్షియస్ని సప్రెస్ చేసుకొని బ్రతికేస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడుతో నింపబడినప్పుడు అంటే ఎంపవర్మెంట్ లేదా దేవుని ఆత్మ మన లోపలికి వచ్చినప్పుడు ఏంటి అని అంటే మనం మనసుని మనం కంట్రోల్ చేయగలిగేటటువంటి ఏకాగ్రత కానీ ఆసక్తి కానీ దొరుకుతుంది అన్నట్టు. ఇంకా అట్లనే మనం ఏదైతే చెయ్యలేమో, ఇంతే, దిస్ ఇస్ ద ఎండ్, ఇంకా నా వల్ల కాదు, ఇంక నేను సహించలేను, ఇంక నేను భరించలేను, ఇంక నేను ప్రేమించలేను, అట్లాంటి సమయాలలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు హీ మేక్స్ ఇట్ పాసిబుల్. ఎలా? దేవుని గుర్తు చేసి. సో వీఆర్ రిమైండెడ్ ఆఫ్ God's love and we are reminded continuously of what we are supposed to do. మనం ఏం చేయాలో మనము కంటిన్యూస్గా గుర్తు తెచ్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అదే లోపల ఇన్నర్ కాన్షియస్గా ఉండి అంతే. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క రోల్. అది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనం విశ్వాసంలో కంటిన్యూ అవ్వడానికి ఇంపార్టెంట్, మనము నిలకడగా ఉండడానికి ఇంపార్టెంట్, మనము కరెక్ట్గా ఉండడానికి ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని ఆయా సమయాలలో మనకు ముందు జ్ఞాపకం చేయడానికి అది ఇంపార్టెంట్. సో అందుకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. అంతేగాని పరిశుద్ధాత్మ అంటే తెలుసా, నీకు పరిశుద్ధాత్మ వచ్చిందా, ఆ చర్చికి పోతే పరిశుద్ధాత్మ వస్తుంది, ఇది కాదు దేవుని ఆత్మ కాబట్టి. ఇంకా అంటే ఆ కాన్షియస్ అనేది మన లోపల ఉంటుంది అంతే. ఇన్నర్ కాన్షియస్గా దేవుడు ఉంటాడు. కాన్షియస్ని అనొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడిని అని సంబోధన చేయాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థింగ్గానే చేసేసాము. ఇంకా దాని ఒక మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ వస్తే అల్లరి చిందులు వేస్తారు, అది తప్పు. పరిశుద్ధాత్మ ఎవరి మీదకైనా వచ్చినప్పుడు అంటే లేదా ఎవరి లోపలైనా ఉన్నప్పుడు
ఎక్కువ డిసిప్లిన్డ్గా ఉంటారు, కంట్రోల్డ్గా ఉంటారు, భయంగా కూర్చుంటారు. దేవుణ్ణి అంటే దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి అని అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్, మన స్టేట్ ఆఫ్ బీయింగ్ అంతే. మనం దేవుణ్ణి ఆరాధించడం అని అంటే పాటలు పాడడమో లేకపోతే ఇంకేదైనా చేయడం కాదు. ఆరాధించడం అని అంటే ఏంటంటే దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేయడం, ఆయన గ్లోరీలో ఆయనను అక్నాలెడ్జ్ చేయడం, అంటే ఆయన మహిమ గల ఆయన మహిమలో మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఆయన దేవుడు మనిషి కాదని తెలుసుకోవడం ముందు. సో ఆయన ఒక గుణాతిశయాల్ని గురించి మనం తలుచుకుంటూ ఫీల్ కావడం, దట్ ఈస్ వర్షిప్ అంతే. పాటలు పాడేది లేకపోతే ఇంకేదైనా లీడ్ చేసేది లేకపోతే మనుషులు తన్మయం చెందిపోతూ ఉండేది, అది కాదు వర్షిప్ అని అంటే. యూనో నువ్వు వాట్ ఎవర్ యూ ఫీల్ అక్కడ పాటలు పాడేటప్పుడు చిందులు వేసేది, అది పరిశుద్ధాత్మ కాదు, అది వర్షిప్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నప్పుడు మనం వీఆర్ కాన్స్టెంట్లీ రిమైండెడ్ టు బీ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్, బీ డిసిప్లిన్డ్, కాన్స్టెంట్లీ రిమైండెడ్ అబౌట్ లివింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. అండ్ ఎప్పుడెప్పుడు ఏదైతే చేయాలో ఆ గైడెన్స్ దేవుడు దయచేసి ఆ గుణాతిశయాల్ని మన లోపల తీసుకుని వస్తూ ఉంటాడు క్రమంగా. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. అంతేగాని 10 మంది ముందర ప్రేయర్ చేసేటప్పుడు అంటే ప్రార్థన చేసేటప్పుడు విపరీతంగా ఈ కన్నీటి ప్రార్థన అనే ఒక టర్మ్ క్రియేట్ అయ్యింది. సో కన్నీటి ప్రార్థన ఏంది? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. అంతేకాదు, దేవునికి ఏది మనుషులు ఎట్లా చేసేసారు ప్రార్థనని అని అంటే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవుడు ఏం చేయాలో దేవునికి చెప్పడం. ప్రభా నేను ఇది చేస్తా ఉన్నా, నువ్వు నన్ను గైడ్ చేయి, ప్రభా నువ్వు వాళ్ళని కాపాడు, నువ్వు ఇలా మేబీ దేవుడు వాళ్ళని నాశనం చేయాలనుకుంటున్నాడేమో, మనకు తెలియదు. మనం ఏం ప్రేయర్ చేయొచ్చు, ప్రభా పలానా వ్యక్తిని జ్ఞాపకం చేసుకో. అండ్ అట్ ది సేమ్ టైం కంపాషనేట్గా కూడా చేయొచ్చు. ప్రభా వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ విధంగా ఉన్నారు, వాళ్ళని రక్షించు. అలా ఎవరైనా ప్రార్థన చేస్తారు. రక్షించు అనేది నేను ఇప్పటిదాకా ఎవరు ప్రార్థన చేసినా వినిందే లేదు. ప్రభా పలానా వ్యక్తిని రక్షించు. గాడ్ టెల్స్ ప్రే ఫర్ యువర్ ఎనిమీస్, నీ శత్రువుల గురించి ప్రార్థన చేయి. వాళ్ళకి అనేది ఒక రెడెంప్షన్ రావాలి కదా, అప్పుడు వాళ్ళు అట్లా చేయరు కదా. తప్పు అంటే వాళ్ళకి అది తప్పని తెలిస్తేనే కదా ముందు. సో వాళ్ళని గురించి ప్రభా పలానా వ్యక్తికి రక్షణని కల్పించు అనే ప్రార్థనలు ఎక్కడ ఎవరు చేసేదే లేదు. ప్రభా వాళ్ళని కాపాడు, ప్రభా వీళ్ళని కాపాడు, ప్రభా వాళ్ళని కాపాడు, అంతే. వాళ్ళని జ్ఞాపకం చేసుకో, వీళ్ళని జ్ఞాపకం చేసుకో, వాళ్ళని కాపాడు. ఇంకా నెక్స్ట్ దేవుడు ఏం చేయాలో దేవుడికి చెప్పడం. ప్రభా నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను, నువ్వు నన్ను గైడ్ చేయి, నువ్వు నన్ను లీడ్ చేయి, నువ్వే ముందుండి నడిపించు. అంటే అదే దేవునికి ఆధిపత్యం ఇవ్వడం, అదే ప్రార్థన అని అంటే ప్రభా నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావో అది నా చేత నువ్వు నీ ఆత్మ ద్వారా నడిపించు. ఒకవేళ నేను మరి వినేటటువంటి ఆ మైండ్ కూడా నాకు ఈ పరిస్థితుల్లో లేదేమో, ఒకవేళ నీ మెల్లనైనా సరాన్ని నేను తృణీకరించి ఇంకేదైనా నిర్ణయాలు తీసుకునేటటువంటి కన్ఫ్యూజన్లో ఉంటానేమో, నా పైన అధికారం తీసుకొని. అందుకే వాక్యము ఏముందంటే, నీ సొంత ఆలోచనలోకి నువ్వు లోన్ కాకుండా దేవుని పైన ఆధారపడు, నీ చింత యావత్తు ఆయనపై. ఇంకా ఏముంటుంది, నీ సర్వాధికారం అంటే నీ సర్వం పైన దేవునికి ఆధిపత్యం ఇవ్వాలి అని ఉంది వాక్యంలో. సో మన మాటలు, తలంపులు, క్రియలు ప్రభా నీ ఆధీనంలో ఉంచుకొని నేను ఎటువంటి మరి నీకు విరుద్ధమైన డెసిషన్, ఒకవేళ నువ్వు నన్ను ఒక ఎక్స్పీరియన్స్లోకి లీడ్ చేయాలనుకుంటా ఉన్నావు, నేను దాన్ని అండర్స్టాండ్ కూడా చేసుకోలేకపోతున్నాను. సో ఈవెన్ నా ఒక్క జీవితంతో నేనే కూడా ఇంటర్ఫియర్ అవ్వకుండా నీ గైడెన్స్లో నువ్వు నన్ను నడిపించు అని దేవునికి అప్పచెప్పుకుంటున్నామా? ప్రార్థనలోనంటే కాపాడు ప్రార్థన, అండ్ దేవుడు ఏం చేయాలో అది దేవుడికి చెప్పడం, స్టేట్మెంట్స్. అండ్ దెన్ పెటిషన్, ప్రభా నాకు ఇది కావాలి, ప్రభా నాకు అది కావాలి, అంతే. ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అంతే. దేవుడు అవన్నీ అడగద్దేవు అనేసే అన్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు గారా, మరి సొలొమోను కంటే వైభవముగా ఈ గడ్డి పువ్వులని అలంకరించాను, మరి పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే మరి నిశ్చయముగా ఇత్తును కదా అనుంది. అంటే ఏం అడగమంటున్నాడు దేవుడు? దేవుని గైడెన్స్ అడగమంటున్నాడు. అంటే వెన్ వీ నీడ్ ద కంఫర్టర్, హోలీ స్పిరిట్ దేవుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చినప్పుడు మనకు ఆ గైడెన్స్ దొరుకుతుంది, అది మనం అడగాలి అంతే. ప్రభా నీ ఆత్మని నాలో నింపి నడిపించు అని అంటే దేవుడు చూసుకుంటాడు కదా. అది కాకుండా ప్రార్థన అని అంటే దేవుడు ఏం చేయాలో దేవుడికి చెప్పడం, అది ప్రార్థన. సో దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్ లివింగ్. అంటే మనం క్రమంగా తెలుసుకొని దేవుడిలో అప్రోచ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అంటే ఫలానా అని నీకు ఎలా తెలుసు? ఆ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. హౌ డూ యూ నో హూ ఈజ్ గాడ్ అండ్ వై షుడ్ యూ నో? హూ కేర్స్? వై డూ యూ ఈవెన్ నీడ్ టు నో? ఆ క్వశ్చన్ ఎప్పుడైనా మనం వేసుకోవాలా? ఎందుకు మనకు దేవుడు అవసరం ఉంది? అసలు దేవుడు ఎవరు అని క్వశ్చన్ వేసుకుంటే
అప్పుడు మనం దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవునితో ఒక కాంటాక్ట్‌లోకి వచ్చినప్పుడు దేవుడు ఎవరని తెలుస్తది, యేసుప్రభు ఎవరని తెలుస్తది, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరని కూడా తెలుస్తుంది. కానీ మనం ఇవన్నీ చేయట్లా. దేవుడని ఎట్లా తెలుసానంటే బికాస్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాము, పెరిగాము. మా మా పేరెంట్స్, మా ఎల్డర్స్ అంతా చర్చ్ పాస్టర్లు, లేకపోతే చర్చ్‌లో పొజిషన్స్ ఉండేవాళ్ళు. సో మేము రెగ్యులర్ చర్చ్ మెంబర్స్, వి ఆర్ టైత్ గివర్స్, ఇంకా ఏదైనా. అండ్ దట్ ఈస్ హౌ యూ నో గాడ్. డూ యూ నో గాడ్ పర్సనలీ? నీకు దేవునితో పరిచయం ఎప్పుడయింది? ఒక మనిషి ఉన్నారు అని తెలుసుకోవాలి అన్నప్పుడు, ఒక మనిషి ఉన్నారని తెలిసినప్పుడు, ఆ మనిషిని మనం కలిసుంటేనే మనం నిర్ధారణగా చెప్పగలుగుతాం. నీకు తెలుసా అని అంటే, నేను విన్నాను అనేది వేరే, నేను కలిసాను నాకు తెలుసు అనేది వేరే, నాకు బాగా తెలుసు అనేది వేరే. అలాగే దేవుడు నువ్వెప్పుడు తెలుసుకున్నావు? ఒక క్వశ్చన్, మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న అది. అప్పుడు దేవుడిని మీట్ అయినప్పుడు ప్రతి మనిషిని, లేదా మనిషిని కానీ, నేచర్ని కానీ, ఇప్పుడు ఒక బీచ్కి వెళ్ళొచ్చినా, లేకపోతే ఒక అంటే ఏదైనా గుడ్ ప్లేస్కి వెళ్ళొచ్చినప్పుడు, ఎగ్జిబిషన్ సరే, వి ఫీల్ గుడ్. అంటే దాని అనుభూతి అని అంటాం. ఆ అనుభూతి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఒక ఒపీనియన్ కానీ, ఒక నూతనమైనటువంటి ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఒక మనిషితో కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఆ సంభాషణ మన లోపల ఒక ఇంపాక్ట్, ఒక కన్క్లూషన్, లేదా ఒక దానిలో నుంచి మనం ఏదైనా నేర్చుకొని ఒక మంచి సజెషన్ దొరికింది అని అనుకుంటాం. లేదా ఆ ప్లేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని అనుకుంటాం. వీటన్నిటిని అనుభూతి అని అంటాం. సో ఆ అనుభూతి చెందినప్పుడు దాని ఎఫెక్ట్ అనేది ఏదో ఒక రకమైన చేంజ్ని మన లోపల క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం దేవుడిని కలిసినప్పుడు కూడా జరిగేది అట్లాంటి అనుభూతే. కాకపోతే ఆయన దేవుడు, మనిషి కాదు, నేచర్ కాదు, ఇంకా ఎగ్జిబిషన్ కాదు, ఏది కాదు. హీస్ గాడ్. సో వెన్ వీ మీట్ హిమ్, there is an impact that is going to happen. There is an experience out of which you will come out. సో దేవుణ్ణి కలిసినప్పటి నుంచి ఆ ఎక్స్పీరియన్స్ అనేది లో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు వీఆర్ న్యూ. వై వీఆర్ న్యూ? ఎందుకంటే మనం దేవుడు ఎవరో తెలుసుకుంటాం, యేసు ప్రభు ఎవరో అర్థమవుతుంది, దేవుడు ఏం చేశాడు, ఎందుకు చేశాడు అర్థమవుతుంది. అండ్ దెన్ వీ ఫీల్ సారీ, వీ రిపెంట్, వీ రియలైజ్, వీ రిపెంట్ అండ్ వీ అబ్టైన్ ఫర్గివ్నెస్. ఇవన్నీ జరుగుతాయి లైన్గా. దెన్ వీ కమ్ అవుట్ యాజ్ ఎ న్యూ పర్సన్ విత్ అవర్ పర్స్పెక్టివ్స్ చేంజ్డ్. మన స్వభావం మారిపోతుంది. నాట్ ది యాటిట్యూడ్, బట్ అవర్ ఎంటైర్ బీయింగ్ ఇస్ చేంజ్డ్. సో మన స్వభావం మారుతుంది. వైఖరి అనేది ఎంత మార్చుకున్నా, తెల్లబట్టలు వేసుకుంటారు, లేకపోతే సాబర్గా తయారవుతారు, దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిఫైన్ ఎనీ క్రిస్టియానిటీ ఆర్ క్రిస్టియన్ లైఫ్. నథింగ్. వాట్ డిఫైన్స్ యువర్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఉండే వ్యక్తిగత సంబంధం అనేది అది క్రైస్తవత్వం. అంటే ఎలా బట్టలు వేసుకుంటారు, లేకపోతే తెల్ల బట్టలు వేసుకుంటారా, లేదా ఆ చర్చ్లో చాలా సింపుల్గా ఉంటారు, సాబర్గా ఉంటారు, ఇదంతా క్రిస్టియానిటీని డిఫైన్ చేసేటటువంటి థింగ్స్ కావు. అలా అని అల్టిమేట్లీ ద బాటమ్ లైన్ ఇస్ వాట్ ఎవర్ యూ వేర్, వాట్ ఎవర్ యూ ఆర్ చూసింగ్ ఫర్ యువర్ లైఫ్ స్టైల్, ఇట్ డిఫర్స్ ఫర్ ఎవ్రీబడి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ ద బాటమ్ లైన్ ఇస్ మోడెస్టీ. సో ఆర్ యూ ఫాలోయింగ్ ఇన్ టు దట్ మోడెస్టీ? ఆర్ ది డిసిప్లిన్ దట్ ఈస్ గివెన్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. సో ఒక వీక్నెస్తో బ్యాటిల్ అవుతుంటే అది ఓవర్కమ్ చేయలేకపోతున్నాం. అండ్ యూ నీడ్ ద హోలీ స్పిరిట్ గాడ్. సో వెన్ యూ ఆస్క్ గాడ్, బ్లెస్ మీ విత్ యువర్ స్పిరిట్ అండ్ గైడ్ మీ, నాకు గైడెన్స్ కావాలి, నాకు ఇందులో నుంచి నేను బయటికి పడాలి, దెన్ ద హోలీ స్పిరిట్ విల్ ఎంపవర్ యూ, హెల్ప్ యూ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ అండ్ సీ దట్ యూ ఫాల్ ఇన్ టు అలైన్మెంట్ విత్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడేదానికి అనుదినము ఆ క్రియ, ఆ కార్యక్రమం అనేది జరిగించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. మన లోపల మన ఇన్నర్ కాన్షియస్గా ఉండి ఆ క్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? వెన్ యూ కమ్ టు గాడ్, ఇన్ టు కాంటాక్ట్ విత్ గాడ్ అండ్ నో హిమ్ పర్సనలీ. విన్నాం, తెలుసు యేసుప్రభు గురించి అని ఎవరు అన్నారు? ఐ నో యేసుప్రభు దేవుడు అని నాకు తెలుసు. హౌ? నీకు ఎలా పరిచయం? డూ యూ హ్యావ్ ఎ స్టోరీ టు టెల్ దట్? ఐ మీన్, వాట్ ఈస్ యువర్ స్టోరీ? వాట్ ఈస్ యువర్ టెస్టిమోనీ? నీకు ఎలా తెలిసింది? ఆ ప్రశ్న ఈరోజు నీకు నువ్వు వేసుకో. హౌ డిడ్ యూ నో గాడ్? సో హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ అండ్ నో దట్ హీస్ ఫర్ రియల్. యేసుప్రభువే దేవుడు, యేసుప్రభువే దేవుడు అంటే ఏమీ రాదు. అది సువార్త కూడా కాదు. సువార్త అంటే యేసుప్రభు మన లోపల లేచినప్పుడు అది సువార్త. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. ద గుడ్ న్యూస్ ఈస్ క్రైస్ట్ రెజరెక్టెడ్ ఇన్ యూ అండ్ మీ. దట్ విల్ బికమ్ ద గుడ్ న్యూస్. అంతే. ఎందుకు మనం దేవుని గురించి మాట్లాడతాము అని అంటే, బికాస్ ఈజ్ రియల్. ఒక ఎగ్జిబిషన్ పోతేనే, లేదా బయటికి ఎక్కడైనా వెళ్ళొస్తేనే ఈ ప్లేస్ చాలా బాగుంది, లేకపోతే ఆయన చాలా కైండ్ మనిషి, యూనో హీస్ అ వెరీ గ్రేట్ పర్సనాలిటీ, ఐ గాట్ టు మీట్ అని మనం చెప్పుకుంటాం కదా. అట్లా దేవుని కలిసినప్పుడు ఓ మై గాడ్ హీస్ సో రియల్ అని మనం షేర్ చేసుకుంటాం.
So that we can do. The only least thing that we can do is to tell other people that there is a God and this is what he wants. Not all the kind of scenario, making everything religious, ఇంకా making it very fancy. ఆ చర్చ్లో వర్షిప్ బాగుంటుంది. వర్షిప్ అని అంటే అది స్టేట్ ఆఫ్ బీయింగ్. మన స్టేట్ ఆఫ్ బీయింగ్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్, ద టైమ్ దట్ వీ టేక్ టు మెడిటేట్ అపాన్ గాడ్, హిస్ గుడ్నెస్, హిస్ గ్రేట్నెస్. ఆయన ఇవన్నీ చేశాడు ఆ దేవుడు మన కోసం అనేటటువంటి ఒక మనతో మనం తీసుకునే క్వైట్ టైం టు థింక్ అబౌట్ గాడ్ ఈజ్ వర్షిప్. అది వర్షిపింగ్ గాడ్ అని అంటే. అండ్ సండే చర్చ్కి గ్యాదర్ అవ్వమని చెప్పాడు. పాతకాలంలో చర్చెస్ అవన్నీ ఏం లేదు, అందరికీ వ్యక్తిగత సంబంధాలే ఉండేది దేవునితో. అందుకని అబ్రహాం దేవుడు అని పేరు ఎట్లా వచ్చింది అని అంటే ఎవరికి వాళ్ళ దేవుళ్ళు ఉండేవాళ్ళు అట్లా. సో ఆ టైంలో, అబ్రహాం టైంలో ఎవరికి వాళ్ళ పర్సనల్ దేవుళ్ళు వాళ్ళ ఇమేజెస్ని, అంటే దట్ వాజ్ ద టైమ్ ఆఫ్ ఐడల్ వర్షిప్. దేవుని చూడాలనే తృష్ణ అందరికి ఉంటుంది కాబట్టి ఎవరికి కన్వీనియంట్ అయిన ఇమాజినేషన్లో వాళ్ళు దేవుడిని ఊహించుకుంటూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ దాట్. ఇట్ ఈస్ అబౌట్ హ్యావింగ్ అ కనెక్షన్ విత్ గాడ్. ఫస్ట్ నుంచి దేవుడు అదే ప్రూవ్ చేస్తూ వచ్చాడు, ఫస్ట్ నుంచి దేవుడు అదే చూపిస్తూ వచ్చాడు. సో when we know God, that is what happens, a personal connection with him, which will give us all the understanding. Andukane he says that he had put his spirit within us, he gives us his peace that passes all understanding అని. సో అన్నీ అర్థమయ్యేటట్టు దేవుడు మనకు నేర్పుతూ ఉంటాడు. కానీ ముందు మన అవైలబిలిటీని మనం దేవుడికి ఇవ్వాలి. అండ్ ఈ కన్నీటి ప్రార్థన అనేది ఒక ఫాల్టీ వర్డ్. సో దర్ ఇస్ నథింగ్ లైక్ కన్నీటి ప్రార్థన. ఏంటి నువ్వు కన్నీరు గారిస్తే ఎందుకు ఆరకపోతే ఏంది, దేవుడు హృదయాన్ని చూస్తాడు. గాడ్ నోస్ హౌ యు ఆర్ ప్రేయింగ్, నాట్ అంటే నువ్వు సూపర్ఫిషియల్గా హౌ యు ఆర్ గోయింగ్ టు క్యారీ ఇట్ అవుట్. గాడ్ డజంట్ కేర్ అబౌట్ ఆల్ దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థనే తప్పైనటువంటి విధంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇంకా అది కాకుండా దాంట్లో కన్నీటి ప్రార్థన, ఇట్లా చేయాలి అట్లా చేయాలని వై ఆర్ పీపుల్ ఈవెన్ ఫ్రేమింగ్ టర్మ్స్. నీకు ఎట్లా కావాలంటే అట్లా ప్రార్థన చేసుకో, రూమ్లో పోయి తలపేసుకొని చేసుకోమన్నాడు దేవుడు. అంటే లెట్ గాడ్ సీ అవర్ పెయిన్ అండ్ అగనీ అని, నాట్ ఫర్ ఎవ్రీబడి టు సీ దట్ యూ కెన్ క్రై అండ్ హౌ వెల్ యూ కెన్ క్రై. దట్ ఈస్ నాట్ గాడ్ వాంట్స్ us to do. He wants us to sit and spend time with him, to talk to him. That we should be doing in our prayer. హీలింగ్ ప్రేయర్ ఇంకొకటి, కన్నీటి ప్రార్థన ఒకటి, తర్వాత స్వస్థత ప్రార్థనలు. ఇలాంటిది ఈ పదాలన్నీ లేవు, బైబిల్లో లేవు అసలు. ఆ పదాలన్నీ కరెక్ట్ కూడా కాదు. స్వస్థత ప్రార్థన ఏంటంటే మనం అడిగితే దేవుడు స్వస్థత ఇవ్వాలా? దేవుడు ఎందుకో ఆ సిచ్యువేషన్ ఇచ్చాడు, ఎందుకైనా ఈయన ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అనేది మనం అడగాలి దేవుడిని. ప్రభా ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది, లేదా ఈ రోగం ఎందుకు వచ్చింది నాకు అని దేవుడిని అడగాల. సో ఇవన్నీ ఫాల్టీ టర్మ్స్. స్వస్థత ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఇవన్నీ కూడా అంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత ఇచ్చేయాలా? దేవుడు ఇవ్వకూడదు. ఆ సిచ్యువేషన్లో అంటే దేవుడికి ఇచ్చేది ఉందో లేదో మనం కనుక్కోవాల్సిన పని కూడా లేదా? ఎంతోమందికి దేవుడు చాలా క్లిష్టమైన పరిస్థితిని దయచేసినాడు. ఇన్ ద ఓల్డెన్ టైమ్స్, డేవిడ్ బ్రైనార్డ్స్ డైరీ, హిస్ డైరీ హ్యాస్ రిఫార్మ్డ్ మెనీ పీపుల్, హిస్ డైరీ హ్యాస్ చేంజ్డ్ మెనీ లైఫ్స్. అండ్ యానీ ఫ్లింట్, he giveth more grace when the burdens grow greater. ఇట్లాంటి పవర్ఫుల్ సాంగ్స్ని వాళ్ళు దయచేసినారు. ఎప్పుడు వాళ్ళు ఎంతో క్షీణించిపోయినటువంటి సమయాలలో ఈ రోజు కూడా ఇఫ్ వి సింగ్ హిమ్స్, ఆ హిమ్స్లో నుంచి దొరికే కంఫర్టే వేరే దాన్ ద కాంటెంపరీ మ్యూజిక్. పాత హిమ్స్ అది ఎంత టచింగ్గా, ఎంత పవర్ఫుల్గా ఉండేది, బికాస్ దే రోట్ ఇట్ విత్ దట్ స్పిరిట్. దే రోట్ ఇట్ ఇన్ ద డిఫికల్ట్ టైమ్, నాట్ ఓన్లీ డిఫికల్ట్ కానీ ఏదైనా కానీ, బట్ దే హ్యాడ్ రిటన్ విత్ ద స్పిరిట్. సో వీళ్ళందరికీ దేవుడు కష్టమైన పరిస్థితి ఇచ్చినప్పుడు నాకు స్వస్థత కావాలి అని అడగలే. వాళ్ళు దేవుని గ్రేస్ని ఎక్స్పీరియన్స్ చేసినారు. నీ కృప నాకు చాలు అన్నది వాళ్ళు జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసినారు వాళ్ళు. దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు లివ్. ఇది కావాలి అది కావాలి అని దేవుడికి మనం కమాండ్స్ పాస్ చేసి దాన్ని ప్రేయర్ అనుకొని అట్లా బ్రతికేది కాదు. గాడ్ వాట్ డూ యూ వాంట్ మీ టు డూ, హౌ డూ యూ వాంట్ మీ టు బీ, అది ప్రతి సిచ్యువేషన్లో మనం అడగాలి. సో దానికి అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే నాకు దేవుడు ఎలా తెలుసు అనే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. తర్వాత దేవునికి నాకు అసలు ఒక వ్యక్తిగత సంబంధం ఉందా, అది ఏదైనా ఇది నాకు ఒక సైన్ చూపెట్టు, ఈ సైన్ వస్తే నేను బిలీవ్ చేస్తా, అట్లాంటిది కాదు. రియల్ రిలేషన్షిప్, దట్ ఈస్ వెన్ అంటే దట్ హ్యాపెన్స్ వెన్ యూ నో, యూ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అది సో గెట్ టు నో దట్ హీ ఈజ్ రియల్, మీట్ హిమ్ పర్సనలీ. అందుకే ఐ విల్ మీట్ హిమ్, నాట్ ఫీల్ హిస్ ప్రెజెన్స్ అరౌండ్, నాట్ ఫీలింగ్ హిస్ మిరకల్స్. ప్రభా నీకు నేను దండం పెట్టుకుంటా, మా అమ్మ బాగైపోతే నేను నిన్ను నమ్ముకుంటా, అది కాదు.
ప్రభా ఒకవేళ కనుక నువ్వు నిజమైన దేవుడు అయితే మరి నన్ను కూడా పరిచయం చేసుకో, నాకు కూడా పరిచయం చేసుకో, నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటా ఉన్నా అని అడగచ్చు కదా. సో నో గాడ్.